కౌనలు మూలలా లేదయ్యా కులాసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గణేష్ చతుర్థికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, సో సేమ్ అదే విధంగా మీ ఫొటోస్ కానీ, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ, ఆర్ మీ రిలేటివ్స్ ఫొటోస్ కానీ, ఇంకా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, సో సేమ్ అదే విధంగా ఒక వీడియో ఎడిటింగ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీకు అప్పుడే స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో నేను దీనికి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో ఇంకా ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. నేనైతే నా జస్ట్ ఒక పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే తీసుకున్నాను, సో మీకు చూపించడానికి మాత్రమే. మీరైతే మీకు నచ్చిన ఫోటో తీసుకొని ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చివరిలో మీరు వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు గణేష్ చతుర్థికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ అయితే ఎడిట్ చేసుకోవడానికి మీకు కైన్మాస్టర్ ప్రో అప్లికేషన్ ఉండాలి. సో మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే కైన్మాస్టర్ ప్రోని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తున్నాయి కదా, సో ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మీరు ఇక్కడ 16:9 అనేసి ఒక సైజు కనిపిస్తున్నది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ మీడియా అనేసి ఒక ఆప్షన్ చూపిస్తున్నది కదా సర్కిల్లో, సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ మొత్తం చూపిస్తుంది. ఇందులో మీరు నేను డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేసి లింక్ ఇస్తాను. ఇక్కడ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు ఈ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ వీడియో అనేసి లింక్ ఉంటుంది, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో అనేది 27 సెకండ్స్ అయితే ఉంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు పైన మీడియా అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తున్నది కదా, సో మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ మళ్ళీ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక గణేష్ పిఎన్జీ ఇమేజ్ లింక్ ఇస్తాను. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఏమున్నది పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది. ఆల్ ఇమేజెస్ అనే లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి కొన్ని ఒక 3-4 అయితే మెటీరియల్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఇమేజ్ మీరు ఇక్కడ ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి సైజ్ అనేది. సో ఈ విధంగా నేనైతే తీసుకున్నాను. ఈ ఇమేజ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఈ పిఎన్జీ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, సో మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇక్కడ కలర్ పేపర్స్ ఉన్నది కదా, సో డిస్క్రిప్షన్లో ఒకే లింక్ ఉంటుంది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది, అక్కడ నుంచి 3 ఇమేజెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అన్నీ కలిపి నేను ఒకే లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఆల్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఇక్కడ పైన కత్తెర సింబల్ పక్కన ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, సో ఆ బాక్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. మనకు ఆటోమేటిక్గా ఆ కలర్ పేపర్స్ అనేటివి స్క్రీన్ మొత్తం ఆటోమేటిక్గా అదే ఫిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా ఇలా రైట్ సైడ్కి మీరు ఒక 30 సెకండ్ టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లాగి రైట్ సైడ్ ఉన్న పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి స్క్రీన్ మీద గమనించండి ఈ విధంగా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మనకు మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే ఈ ఇమేజ్ అన్నీ కలిపి ఒకే లింక్ ఇచ్చానని చెప్పాను కదా, సో ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు అనేసి ఒక టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది, సో అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో ఈ ఇమేజెస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఒకే లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కూడా మీరు రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. చూసారు కదా, ఒకసారి నేను మన ఫోటో యాడ్ చేయకముందునే ఎలా ఉంటుందో ఒకసారి మీకు డెమో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద.
ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్గా ఫైర్ ఎఫెక్ట్ వస్తూ ఇక్కడ మన కలర్ పేపర్స్తో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి పైన మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తుంది. సో నేను ఒక ఇమేజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా PNG ఫార్మాట్లో. సో మీ ఇష్టం, మీరు PNG ఫార్మాట్ అయినా. సో మీకు చాలామందికి అయితే ఐడియా ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలో. సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో. మీ క్రోమ్లో remove.bg అనే వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్లో మీ ఫోటో అప్లోడ్ చేస్తే కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇమేజ్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి, ఇలా ఎక్కడ కావాలనో అలా. సో కొంచెం ఇలా రొటేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఇక్కడైతే మీకు నచ్చిన ప్లేస్లో ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకునేసిన తర్వాత ఇమేజ్ని ఇలా రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. సో ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే తీసుకున్నాను. సో మీరైతే మీ ఫొటోస్ కానీ, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ, ఆర్ మీ రిలేటివ్స్ ఫొటోస్, ఇంకా మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో ఇలా వస్తుంటుంది. సో దీనికైతే ఏదైనా ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. సో దానికోసం మీరు ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఇదే సాంగ్ కావాలంటే లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు సాంగ్ బిట్ని కేవలం నేనైతే 30 సెకండ్స్ కట్ చేసి పెట్టాను. ఈ పార్ట్ సాంగ్ డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ అనేసి ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను సాంగ్ మొత్తం అయితే వినిపించను, జస్ట్ ఒక 5 సెకండ్స్ వినిపిస్తాను, చూడండి. సారీ ఫ్రెండ్స్, కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల నేను సాంగ్ అయితే ప్లే చేయడం లేదు. సో ఈ సాంగ్ స్టార్టింగ్లో విన్నారు కదా 5 సెకండ్స్, సో అదే సాంగ్ ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్ ఉంది. సో ఈ మెటీరియల్స్ మొత్తం ఫస్ట్లో ఏం యాడ్ చేసాం, బ్యాక్గ్రౌండ్ వీడియో అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు టెక్స్ట్ PNG అండ్ కలర్ పేపర్స్ PNG అండ్ లార్డ్ గణేష్ PNG అండ్ సాంగ్, టోటల్ ఒక 5 మెటీరియల్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమేజెస్ మొత్తం ఒకే లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒక లింక్ ఉంటుంది అండ్ సాంగ్ సంబంధించిన ఒక లింకు, 3 లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీకు నచ్చిన మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. నేను టోటల్ వీడియో సాంగ్ వినిపించకుండా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో నేను టైం అనేది మనకు వేస్ట్ అవుతుంది. సో కేవలం ఒక 10 సెకండ్స్ అయితే చూసారు కదా, ఒకసారి బ్యాక్గ్రౌండ్ గమనించండి. ఈ విధంగా సినిమాస్టిక్ స్టైల్లో కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ మనకు షేర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో షేర్ అనే ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రెజల్యూషన్ 720 పిక్సెల్స్ పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి, మన వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.